డైరెక్ట్ రిక్రూట్మెంట్ పథకం కింద 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. దీనికి సంబంధించి ఒక తాత్కాలిక నోటిఫికేషన్ని ఈ టెలికాం సంస్థ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు లింక్ కోసం అధికారిక వెబ్సైటు bsnl.co.inను తరచుగా పరిశీలించాలని సూచించింది. బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. అవి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ టెలికాం స్ట్రీము 95 తాత్కాలిక పోస్టులు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ ఫైనాన్స్ సిస్టంలో 25 తాత్కాలిక పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు వంటి వర్గాలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 జీతం వయోపరిమితి విషయానికి వస్తే పే స్కేల్ జీతం శ్రేణి 24,900 నుంచి 50,500 వరకు ఉంటుంది. వయోపరిమితి వచ్చేసరికి దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి అభ్యర్థుల నియామకాన్ని రాతపూర్వకంగా పోటీ పరీక్ష, కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. ఇక బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2025 అర్హత ప్రమాణాలు. టెలికాం స్ట్రీమ్ కోసం అర్హతలు: అభ్యర్థి తప్పనిసరిగా క్రింది విభాగాల్లో ఏదో ఒక దానిలో 60% మార్కులతో రెగ్యులర్ ఫుల్ టైం ప్రాతిపదికన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా దానికి సమానమైన ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఈ కోర్ విభాగాలతో పాటు ఇతర అనుబంధ రంగాల కలయికలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఫైనాన్స్ స్ట్రీమ్ కోసం అర్హతలు: అభ్యర్థికి చార్టర్ అకౌంటెంట్ సిఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఇక ముఖ్య గమనిక వచ్చేసరికి దరఖాస్తు షెడ్యూలు, పరీక్షా విధానం, పరీక్ష రుసుము, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింకు, పరీక్ష తేదీ మొదలైన వివరాలు అధికారిక బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్, పరీక్ష షెడ్యూల్, ఫీజు, ఇతర సంబంధిత సమాచారం కోసం బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించడమైనది అని టెలికాం సంస్థ ఏజిఎం రిక్రూట్మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు.